బహుమతిలో భాగం. ఒకనాడు శ్రీకృష్ణదేవరాయలు తన రాజభవనంలో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అక్కడికి తెనాలి రామలింగడు వస్తే ఏదైనా సమస్య తెచ్చిపెడతాడని ఆలోచించారు. అందువల్ల ద్వారపాలకులతో తెనాలి రామలింగడిని అనుమతించకూడదని ఆజ్ఞాపించారు. రాజభవనంలో ఇవాళ ఒక నాట్యం ఉందే, నన్నెందుకు ఆహ్వానించలేదు? బహుశా రాజుగారు మర్చిపోయి ఉంటారు. మనమే వెళ్ళి చూద్దాం. రాజభవనానికి వచ్చిన రామలింగడిని ద్వారపాలకులు అడ్డగించారు. అయ్యా, మీరు లోనికి పోవడానికి వీలేదు. ఏం మాట్లాడుతున్నావు? నేనెవరో తెలీదా? నేను తెనాలి రామలింగాన్ని, రాజ్యసభలో విదూషకుణ్ణి. నేనెందుకు వెళ్ళకూడదు? మీరు తెలియకే. కానీ క్షమించండి, మిమ్మల్ని లోపలికి రానివ్వకూడదని రాజుగారి ఆజ్ఞ. లోపలికి ఎలా వెళ్ళాలి అని రామలింగడు ఆలోచించాడు. మహారాజు గారు నాకు ఎన్నో బహుమతులిస్తాను రా అన్నారు. నన్ను లోపలికి వదిలితే నాకు లభించే బహుమతులలో సగాన్ని నీకిస్తాను. ఏమంటావ్? సరేనా? రాజుగారు రామలింగడికి అనేక బహుమతులిచ్చేవారని రక్షక భటునికి తెలుసు. అందువల్ల పేరాస చెందాడు. మీరు లోపలికి వెళ్ళొచ్చు, కానీ ఒక్క మాట, రాజుగారు ఇచ్చే బహుమతుల్లో సగం తప్పకుండా నాకివ్వాలి. దిగులు పడకయ్యా, నువ్వు నన్ను లోపలికి వదిలితే రాజుగారిచ్చిన దానిలో తక్కిన సగం నీకిస్తాను. రక్షక భటులు చాలా సంతోషించారు. తెనాలి రామలింగడిని లోపలికి అనుమతించారు. లోపలికొచ్చిన రామలింగడు నాట్యం చేస్తున్నామని కర్రతో కొట్టనారంభించారు. రాజుగారికి విపరీతంగా కోపం వచ్చింది. ఆపురామా, ఎందుకిలా నాట్యాన్ని జరగనీయకుండా అడ్డుపడుతున్నావు? నిన్నెవరు లోనికి వదిలింది? ఎవరక్కడ? అనుమతి లేకుండా రాజ్యసభలో ప్రవేశించినందుకు ఇతనికి 100 కొరడా దెబ్బలు కొట్టండి. ఆహా, చాలా అద్భుతమైన బహుమతి మహారాజా. మీరు నాకిచ్చిన ఈ బహుమతిని నేను 2 రక్షక భటులకి చెరిసగం ఇస్తానని మాట ఇచ్చాను. అందువలన వారిద్దరికీ చెరో 50 దెబ్బలు ఇవ్వండి. జరిగిందంతా తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు గారు లంచం అడిగినందుకు ఆ 2 ద్వారపాలకుల్ని దండించారు. దీన్ని కనిపెట్టిన రామలింగడికి ఎన్నో బహుమతులిచ్చారు.